తిరిగి వస్తున్నారు అక్కడ. నా మీద ఎవరితో ఏదో అబద్ధాలు చెప్పింది. హలో రాండి రాండి, తొందరగా రా కిరణ్, తొందరగా రా. నువ్వు వస్తున్నావు ముందు రాని, నేను అమ్మాయిని కూడా చూపిస్తాను. నువ్వంటే నాకు ఇష్టం కాదు. చూడండి, కూతురు వయసు అమ్మాయి, మీరు అలా మాట్లాడితే ఏం లేదు. చూడండి, మీరు మర్యాద మాట్లాడండి, దూరం మాట్లాడండి. నేను అన్నాగా అంటే నేనేం చేయాలండి? నేను నిన్ను బాగా చూసుకుంటా. నేను చెప్పినట్టు నమ్ము. దూరం ఉండి మాట్లాడండి, దూరం ఉండండి. నన్ను నమ్ము మధు. లేదు మధు, లేదు మధు. దూరం ఉండండి. కాదు మధు, నేను చెప్పేది నేను చెప్పేది మధు. దూరం ఉండండి ప్లీజ్. మీ డాడీ కూడా వస్తున్నావు. దూరంగా ఉండండి. ఉండు మధు, చెప్పు మధు. కొనుక్కొని అట్లా కాదు మధు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి. నేను చక్కగా చూసుకుంటాను మధు. ఇను మధు, నమ్ము మధు నా మాట. మధు నువ్వు అంటే నాకు చాలా ప్లీజ్ దూరంగా ఉండండి. లేదు మధు, చాలా ఇష్టం మధు. ఇదిగో చూడండి, కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చోండి, మీరు కూర్చుంటారు. మీరు ఎక్కడ కూర్చోండి. కూర్చో. మీరు అక్కడే కూర్చోండి దయచేసి. సరే, వస్తున్నాడు. కాల్ చేయండి. నన్ను ఎందుకు టచ్ చేస్తున్నారు? మాటికి ఎందుకు ఇబ్బంది పెడతారా? వస్తున్నాడు, మీ నాన్న కూడా వస్తున్నాడు. నన్ను నమ్మదు. నువ్వు మంచి నాకు చాలా ప్రేమ మధు. కాదు మధు, నువ్వు ఇంత దూరం వచ్చావు. మధు నీళ్ళు తాగి చూస్తానంటే అర్థం కదా. అది ఏంటి మధు, నేను ఇంత బదిలాడుకుంటున్నా నిన్ను. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? నేనంటే ఇష్టం అంటారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? మీ డాడీ కాల్ చేసినావా? మీ బిడ్డ ఏదేదో కథలు పడుతున్నారా అలా మాట్లాడుతున్నారు ఆయన. సరే రాయదు. కూర్చోండి. నేను ఇట్లా ఫ్రెండ్ అని అనుకో. వైష్ణవి చెప్పాను కదా కథలు పడుతున్నావు. చెప్పలేదు, ఇంతకు ముందు చెప్పారు. అదే నేను కథలు పడుతున్నాను కదా.